హాయ్ జున్నానా. హాయ్, ఏం కావాలన్నా? ఒక పెరుగు ప్యాకెట్ కావాలన్నా. ఇగో నా పెరుగు ప్యాకెట్. నీతో వచ్చినోడు ఏడన్నా? నాతో వాళ్ళు రాలే, నేను ఒక్కనే వచ్చిన దుకాణాలకు. ఒక్కరిని వచ్చిన అంటాను, ఇంకిద్దరేది. ఇదిగో అన్న 50 రూపాయలు చిల్లరి అన్న. ఇగో అన్న చిల్లరా. బాయ్ అన్నా. బాయ్ అన్నా. నీ డబ్బాలు ఏమన్నా మాయమైనాయా? డబ్బాలు మాయ. అరే ఏమైందా? అరే మంచిగా సాకిలేని డబ్బాలు దొబ్బినావు. పార్రా తిందాం. పార్రా. హాయ్ అన్నా, నా బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నా. ఇప్పటికి బిస్కెట్ ప్యాకెట్ అంటే కుదరదురా. చిన్న షాప్లో స్కాన్ చేద్దాం అన్న. హాయ్ అన్నా. ఇప్పుడు వచ్చిందంటే ఏమో స్కామ్ ఎత్తాయండి. నీలో నువ్వేమో గులుక్కుంటారా ఏందన్నా? ఏం లేదన్న, ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పండి అన్న. అన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా అన్న? అదే అన్న, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వవా అన్న? బిస్కెట్ మార్చు. అయిపోయింది మొత్తం. ఇదే అన్న బిస్కెట్ ప్యాకెట్, తీసుకో అన్న. ఇదే అన్న బిస్కెట్ ప్యాకెట్. ఇదేనారా? అవునన్నా. సరే, ఎంత అన్నా? 10 రూపాయలు అన్న. ఈ స్కానర్ పని చేస్తుందా అన్న? పని చేస్తాను. ఇగో దీనికి కొడతాను చూడ, 10 రూపాయలు కొట్టు దానికే. వచ్చినా అన్న, చూసుకో ఒకసారి. బాయ్ అన్న, మరి పోంబరా. హాయ్ అన్న. ఈరోజు అయిన ముగ్గురు పడతాను, నేను ఒక్కలే కదా. హాయ్ అన్న. వీళ్ళు మళ్ళీ వచ్చి నా వాళ్ళగా ఇప్పుడు రానా ఇప్పుడే. అరే రానా. ఏంటి అన్న? అరే రానని చెప్పిన వాళ్ళు వీలేరా. సరే నువ్వు పో, నేను చూసుకుంటా అని. వీడెవర్రా కొత్తగా పడతాను. ఏమో అన్న. ఏం కావాలన్నా? పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యన్నా. ఇగో అన్నా. ఇది వద్దు కానీ బింగో ప్యాకెట్ ఇయ్యన్నా. ఇగో అన్నా. అన్నా ఇది వద్దు కానీ డైరీ మిల్క్ చాక్లెట్ ఇయ్యన్నా. ఇగో అన్నా. అన్నా ఇది వద్దు కానీ థమ్స్ అప్ ఇయ్యన్నా. వీడు నా పానానికే తయారైన. ఇగో అన్నా. సరే అన్నా. అన్నా డబ్బులు. డైరీ మిల్క్ బదులు థమ్స్ అప్ తీసుకున్నా కదన్నా. మరి డైరీ మిల్క్ పైసలు? బింగో ప్యాకెట్ బదులు డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నా కదన్నా. మరి బింగో పైసలు? పార్లేజీ బదులు తీసుకున్నా కదన్నా. మరి పార్లేజీ డబ్బులు నేను తీసుకోలే కదన్నా. బాయ్ అన్నా. అబ్బా మోసపోయినరా. హాయ్ అన్నా. ఊరిని మళ్ళీ వీళ్ళు వచ్చి లాస్ట్ టైం థమ్స్ అప్ దొబ్బిలి వాళ్ళు ఏం దొబ్బుతారో అన్నా. అదొక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ పొడ మొత్తం ఇచ్చేవా అన్న? బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా కానీ నువ్వు డబ్బులు ఇవ్వపోయినా అనుకో, కిందికెళ్ళి రాడు దింపుతా. ఇంద్ర వీడు రాడు దింపుతాంటా. నువ్వు పైసలు ఇస్తా కానీ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వన్నా. ఇగో తీసుకో అన్నా. అరే ఎవరో బిస్కెట్ ప్యాకెట్ పాలలో ముంచుకొని తిందాం పారా. అన్నా పైసలు. అరే కరెక్టే కదన్నా, మర్చిపోయినా. నీకు పైసలు ఇవ్వాలి కదా. ఫోన్పే కొట్టినా. ఫోన్పే కొట్టినా, చూసుకోన్నా వచ్చినాయి. బాయ్ అన్నా. బాయ్ అన్నా. అరే ఏంది పైసలు కొట్టాడు అనుకున్నా, కొట్టిండు. అపార్థం చేసుకున్న మంచోళ్ళే ఉన్నట్టున్నారు. ఏంటన్నా ఫోన్ పే చేసినావు? స్కామ్ దాదా? స్కామేరా. ఫోన్పే మార్చిన గుర్తులే యారా నీకు? అవును కదన్నా. పోదాం. అరే వరం నాకు థమ్స్ అప్ అవుతుంది. జూనియర్ షాప్లో థమ్స్ అప్ స్కామ్ చేద్దాం పారా. పా అన్నా. హాయ్ అన్నా. అమ్మా వీళ్ళు మళ్ళీ వచ్చి నేను స్కానర్ మార్చేలి, వాళ్ళు ఏం చెప్తారు. రే ఇవాళ 1+1 ఆఫర్ అయితే రేపు రాబర్రా. ఆఫర్ తెలిసే వచ్చినాంరా. ఈ 1+ ఆఫర్ బాగా నచ్చిందన్నా, మేము తీసుకుంటామన్నా. మీలాంటి వాళ్ళకి 1+1 ఆఫర్ లేదురా. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నా. పుణ్యానికి తినటోని నీకేంద్రా రెస్పెక్ట్. మక్కర్ గాని లెక్క మాట్లాడకన్నా. మాకు ఈ ఆఫర్ బాగా నచ్చింది, మేము తీసుకుంటామన్నా. ఇవి రే డబ్బులు. దీనికి డబ్బులు కదన్నా, ఇదేమద్దు, ఇది ఫ్రీ కదన్నా. ఇది తీసుకుంటాం మేము. బాయ్ అన్నా. ఇంకోసారి రాని వీని సంగతి చెప్తా. థమ్స్ అప్. అరే అందరికి వస్తుందిరా సమానంగా. నాకు కూడా లాలీపాప్ తినబుద్ధి అవుతుంది. పోయి రావడం వల్ల షాప్లో స్కామ్ చేద్దాం పారా. హాయ్ అన్నా. ఏం కావాలి అన్నా? 2 లాలీపాప్స్ ఇవ్వవా అన్న? ఈ చిల్లర గాలకు 2 లాలీపాప్లు అట. ఇగో ఈ రెండింటికి ఎంత అన్నా? 20 రూపీస్. ఈ రెండింటికి 20 రూపాయలా? ఏందన్నా నువ్వు అట్లా చెప్తావు రేట్లు? నీకు 20 రూపాయలే ఎక్కువరా.
ఇక బట్టన్నా 20 రూపాయలు బాయ్ అన్న పరపోదాం. భయపడ్డారు పోరగాలు. అబ్బా 2 రూపాయలకి 20 రూపాయలు. పాల ప్యాకెట్లే అన్న. ఇగో అన్నా అన్నా పైసలు. మీ షాప్లో పనిచేసేటోళ్ళకి ఇచ్చిన. ఈ బుగ్గలో లేని స్కాన్ చేయాలనుకున్నా లాలిపాప్ స్కాన్ చేసి. అబ్బా 2 థమ్స్ అప్ ఫ్రీ. ఇగో ఓయ్ పైసలు. తాత లాస్ట్ రానా ఖాతా అంటాడు. అయినా మా డైలీ కస్టమరే అక్క. రాసుకో అక్క 2 లాలిపాపులు బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యవా? ఇగో తీసుకో. ఖాతాలో రాసుకో అక్క. 2 థమ్స్అప్లు 2 మజాలు 1 బింగో ప్యాకెట్ పొడ మొత్తం ఇచ్చాయి. ఇగో తీసుకో. ఖాతాలో రాసుకో. సరే. ఓ అక్క ఆయన మన డైలీ కస్టమర్ కాదుగా అక్క.